హైదరాబాద్ మల్లాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. 26,000కే సెకండ్ హ్యాండ్ కార్లు ఇస్తామంటూ కొందరు ఇన్స్టాగ్రామ్లో ప్రచారం చేశారు. అది కాస్త వైరల్ కావడంతో పెద్ద ఎత్తున జనాలు మల్లాపూర్కు చేరుకున్నారు. అయితే చివరికి డ్రా తీసి కార్లు ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో జనాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమను మోసం చేశారంటూ కార్లపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిర్వాహకులకు నాచారం పిఎస్కు తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే ఒక చిన్న ప్రకటన వేలాది మందితో ఇక్కడికి రావడం జరిగింది. ట్రస్ట్ కార్స్ పేరుతో ఇక్కడ 26,000కే జనవరి 26వ తేదీన సెకండ్ హ్యాండ్ కారు ఇవ్వబడునని ఒక ప్రచారం చేయడంతో పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు తరలి రావడం జరిగింది. ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే 26,000 మందికి ఎంతమందికి కారు ఇస్తారు అన్న విషయం ముందుగా ఎక్కడ చెప్పలేదు. దీంతో కొంతమంది ఆందోళనకు దిగారు. ఇక్కడ కారును కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. ట్రస్ట్ కార్ పేరుతో ఇక్కడ కొనసాగుతుంది. కార్లు సెకండ్ హ్యాండ్ కార్లు 26,000కే ఇస్తామని చెప్పడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు రావడం జరిగింది. ఆ తర్వాత మోసపోయామని గ్రహించిన బాధితులంతా కూడా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ కార్స్ పేరుతో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లు 26,000కే ఇస్తామని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చేసిన ఒక చిన్న పోస్టుతో విశాఖపట్నం, కర్ణాటక, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనాలు రావడం జరిగింది. తన ఖర్చులు ఎవరు భరిస్తారు, ఇంత దూరం వచ్చాము, 26,000 రూపాయలకు కారు ఇస్తామన్నారు, ఎక్కడ అంటూ కూడా వారంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎన్ని కార్లు ఇస్తాము అన్నది కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడికి బాధితులంతా వచ్చిన తర్వాత డ్రా తీస్తామని చెప్పడంతో ఒక్కసారిగా బాధితులంతా కూడా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఒకానొక దశలో రాళ్లతో కాళ్ళపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లకు సంబంధించి మనం చూసుకోవచ్చు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు జోక్యంతో ఇక్కడ గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఇక్కడ దీన్ని ట్రస్టీ కార్స్ను క్లోజ్ చేయడం జరిగింది. ఈరోజు ట్రస్టీ కార్స్ క్లోజ్ చేస్తుందని బోర్డు కూడా పెట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ మల్లాపూర్ ప్రాంతంలో కాల్రకు సంబంధించి సోషల్ మీడియా ప్రకటన ఒక హల్చల్ చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత నష్టపోయారు అన్న దానిపై కూడా పోలీసులు పూర్తిస్థాయి వివరాలు అయితే సేకరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.